నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్, దేవుని సమయాన్ని నమ్మటము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. And he said unto them, it is not for you to know the times or the seasons which the Father hath put in his own power. కాబట్టి ఈరోజు దాని అంశము దేవుని సమయాన్ని నమ్మటము. వాట్ డు వి మీన్ బై దట్? దేవుని యొక్క సమయము, గాడ్స్ టైం టేబుల్. దేవుడు ఎప్పుడు ఏమి జరగాలో తెలుసుకున్నాడు, ఆయనకు తెలుసుకున్నారా. ఆయన యొక్క స్కెడ్యూల్, గాడ్స్ స్కెడ్యూల్ మన కోరికలు, ప్రణాళికలు లేదా ఒత్తిడి కంటే కూడా ఎంతో జ్ఞానమైనదని చెప్పి నమ్మటము. కాబట్టి పిల్లారా, మనకంటే పిల్లారా, హీ ఈజ్ గ్రేటర్ దాన్, హీ ఈజ్ వైజర్ అని చెప్పి మనం పాట గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్, గ్రేటర్ మచ్ గ్రేటర్, అలానే వైజర్, స్ట్రాంగర్. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం పిల్లారా. కాబట్టి ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క సమయము, ఇది ప్రార్థన ఆపటం లేదా పని చేయటం ఆపటం కాదు, కానీ మనం నియంత్రణను డిమాండ్ చేయటం ఆపటం మన యొక్క డిమాండ్ అని పిల్లారా. కాబట్టి మనము ఎప్పుడు అనేది దేవునికి అప్పగించి మనము పిల్లల సమయాన్ని దేవునికి దేవుని యొక్క సమయంలో, వివాహ విషయంలో కానివ్వండి, ఏదన్నా మన ఒక మంచి కార్యం జరగాలన్నటువంటిది, దాన్ని ఏదన్నా ఇతరుల యొక్క మన యొక్క బిడ్డల యొక్క రక్షణ విషయం కానివ్వండి, లేకపోతే ఏదే విషయమైనటువంటి గొప్ప కార్యములు అవి దేవుని సన్నిధిలో ప్రార్థించటము, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం. మరి దేవుని సన్నిధిలో కనిపెట్టడం పిల్లారా. ఎదురు చూసేటటువంటి వారు నూతన బలం పొందుతారు, నూతన శక్తి పొందుతారు. కాబట్టి మనం ఎప్పుడు అనేది దేవునికి అప్పగించి ప్రతి దాని వెనుక ఉన్న ఎవరు అనే విషయంలో విశ్వాసం ఉంచుతాం. ట్రస్టింగ్, విశ్వాసం ఉంచటం పిల్లారా. ఇక్కడ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో యేసు లేచి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడండి? ఈ యొక్క మాటలు యేసు ప్రభువారే ఆయన ఆరోహణం అవ్వటానికి ముందు పిల్లారా, అందరు చూస్తుండగా మరి ఆయన ఆరోహణం అవటం మనం చూస్తున్నాము. అదే రీతిగా పిల్లరా దానికి ముందు మరి వెళ్ళిపోయేటటువంటి సమయము, ఆ సమయంలో మరి మధురమైనటువంటి మాటలు మనము ప్రభు వారి నోటి నుంచి వస్తున్నది. వారి రాజ్యం ఎప్పుడు స్థాపింపబడుతుంది అనే సమయం గురించి వారు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు వారు చెప్తున్నాడు, యేసు ఆ కాలాలు, ఆ సమయాలు అవన్నీ కూడా తండ్రి యొక్క ఆధీనంలో. కాకపోతే ఆ సూచనలు చెప్పాడు, ఇదిగో పలానా సూచనలు ఉంటాయి, అవన్నీ జరిగిన తర్వాతనే వస్తుంది అని చెప్పి ఉంటాడు. రెండో రాకడ గురించి, క్రీస్తు మళ్ళా ఎప్పుడు వస్తాడు, ఆయన యొక్క రాజ్యం ఎప్పుడు స్థాపింపబడుతుంది, అవన్నీ కూడా కొన్ని విషయాలు పిల్లలు మనకు అర్థం కావు. మరి అర్థం కాని విషయాలు యెహోవా కొరకు మరి క్రై అంటు ద లార్డ్, దేవుని సన్నిధిలో మొరపెట్టడం. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనే మనకు తెలియనటువంటి ఎన్నో నిగాఢ సంగతులు ఆయన తెలియజేస్తాడు పిల్లలు. కాబట్టి ఇక్కడ ఈ వచనం మనకు బోధిస్తుంది. కొన్నిసార్లు మన ప్రశ్నలు సరైనవి కావచ్చు, కానీ మన సమయము పరిమితమైనటువంటిది, లిమిటెడ్ పిల్లరా. ఈ యొక్క సమయము అవన్నీ కూడా మన చేతుల్లో లేదు. దేవుని ప్రణాళిక ఆలస్యం కాదు,
దేవుని ప్రణాళిక అభివృద్ధి అవుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కార్యాలు, ప్రవచనాలు, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి అన్నీ కూడా అవి ఆ దేవుని యొక్క సమయంలో జరుగుతాయి. మన యొక్క ఇష్టం ప్రకారం లేకపోతే మన యొక్క అభిరుచి ప్రకారం అవి జరగవు పిల్లారా. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించినట్టున్నాం. మొట్టమొదటిగా జ్ఞానంతో వేచి ఉండండి. మనం చేయవలసిందల్లా వెయిట్ విత్ విజ్డమ్. జ్ఞానం అవసరం, బుద్ధి అవసరం, వివేకం అవసరం, తెలియ అవసరం పిల్లరా. దేవుడు పూర్తి కాల పట్టికని వెల్లడించకపోవచ్చు. ఆయన రెడీమేడ్ ఇవ్వడు పిల్లరా. అబ్రాహాము శారాలను వాళ్ళను నీవు లేచి ఈ దేశం విడిచి వెళ్ళమన్నప్పుడు ఇది ఏ పట్టణమో ఎంతకాలం ఉండాలో అవన్నీ కూడా దేస్ ఆర్ ఆల్ అన్సర్టన్ పిల్లరా. కాబట్టి దేవుడు తదుపరి అడుగు కోసం తగినంత దిశానిర్దేశం ఇస్తాడు. నెక్స్ట్ స్టెప్ పిల్లరా. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ప్రభు వారు మనకు నెక్స్ట్ చేయవలసిందే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది మరి ప్రభు వారు మన నుంచి కోరుకునేది అంతా కూడా రెడీమేడ్గా, అంత పక్క కాంట్రాక్ట్, పక్క జీవితాంతం వరకు కూడా కాదు. కానీ పిల్లరా నెక్స్ట్ ఇది చేసినప్పుడే పిల్లరా, ఒక అడుగు వేసినప్పుడు ఇంకా కొంచెం మనం చూడగలం, ఇంకొక అడుగు వేసినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆయన మీద మనం నడిపించేటటువంటి చుక్కాని నడిపించే ఆ నావను నడిపించేటటువంటి వాడు పిల్లరా, ఆ పైలట్ లేకపోతే వాళ్ళ యొక్క మరి సంపూర్ణంగా ట్రస్ట్ చేసినప్పుడు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పైలట్ మరి హీ విల్ టేక్ కేర్ ఆఫ్, హీ నోస్ ద వే. కాబట్టి మన యొక్క మార్గాన్ని మనం నడిపించేటటువంటి వాడు అంటున్నాడు. కాబట్టి మన యొక్క పని ఏంటి అంటే సంపూర్ణంగా విశ్వాసం ఉంచటం, ట్రస్టింగ్ గాడ్. వేచి ఉండటం వృధా కాదు, అది రూపొందించటం. కాబట్టి పిల్లల వెయిటింగ్ ఈజ్ నాట్ అ వేస్ట్ఫుల్ థింగ్. అది చాలామంది అనుకుంటారు ఇంకా ఎంతకాలము అని చెప్పి అనుకుంటారు. కానీ పిల్లల అది దేవుడు డిసైడ్ చేస్తాడు. జ్ఞానం అనేటటువంటిది ఏంటి అంటే ఆగి ప్రార్థించి నిరాశతో ముందుకు పరిగెత్తకుండా స్థిరంగా ముందుకు సాగటం నేర్పిస్తుంది పిల్లల. జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఓర్పు సహనం కలిగి ఉంటాడు. ఎంతో దేవుని సన్నిధిలో అడుగుతూ ప్రార్థిస్తూ నిస్పృహ పొందకుండా ఎంతో ఒక పర్సిస్టెంట్గా పిల్లరా మరి ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో ఆలస్యమైనటువంటి ఏరియాను ఏంటి, దేని విషయంలో ఆలస్యం, మేబీ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ప్రయత్నాలు, లేకపోతే ఒక సీట్ కోసం, అడ్మిషన్ కోసం మరి ప్రయత్నాలు చేస్తూ ఉండటం, ఒకవేళ ఫస్ట్ టైం రాకపోతే లాంగ్ టర్మ్. కాబట్టి ఈ యొక్క మరి 30వ తారీఖు పీజీ నీట్కి వెళ్ళబోతున్నారు కొంతమంది ఆల్రెడీ ఈ యొక్క ఎంబీబీఎస్కు వారు మరి కౌన్సిలింగ్ వెళ్ళనై ఉంటున్నారు. కాబట్టి పిల్లరా వీటన్నిటిలో కూడా మరి దేవుని యొక్క చిత్తం, మన యొక్క వంతు ఏంటంటే ప్రార్థించటం. దేవుని ఆశ్చర్యాలు అద్భుతాలు చేయగలిగినటువంటి వ్యక్తి మొదట ఉన్నటువంటి వారు కడపటి వారిని చేయగలరు, కడపటి వారిని మొదటి వారిగా చేయగలడు. కాబట్టి మనం ప్రార్థించవలసింది ఏంటంటే ప్రభువా పూర్తి క్యాలెండర్ కాకుండా తదుపరి నమ్మకమైన అడుగును నాకు చూపించు. అది పిల్లరా. నేను మరి ఒక ఆ దశలో ఎంత నిస్సుతో ఉంటున్నప్పుడు ఆ యొక్క లైబ్రరీ సైన్స్ మరి ఎవరు ఎంచుకున్నటువంటి అన్రికగ్నైజ్డ్ ఒక కోర్సు ద్వారా నేను హెచ్చించనై ఉంటున్నానని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. ఆ యొక్క బ్యాచిలర్స్లో చేరటం అనేటటువంటిది దేవుడు నాకు సహాయం చేశాడు. దాంట్లో యూనివర్సిటీ టాపర్గా దేవుడు నాకు సహాయం చేశాడు. సాగర్ యూనివర్సిటీలో మరి ఆ యొక్క స్టెప్ తోటి మరలా మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేయడానికి సహాయం చేశాడు. దాంట్లో కూడా మంచి టాపర్గా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ యొక్క అనుభవంతో మరి పిహెచ్డీలో చేరటానికి ఆంధ్ర యూనివర్సిటీలో దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా పిల్లరా అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్ చేయడానికి సహాయం చేశాడు. మరి ఎన్నో యూజీసీ రిఫ్రెషర్ కోర్సు, ఇంకా ఎన్నో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో పేపర్స్ ప్రజెంట్ చేయడానికి. ఆ రీతిగా పిల్లరా మరి ఒక స్టెప్ తర్వాత ఒకటి బ్యాచిలర్ చేయకుండా మాస్టర్స్కి వెళ్ళడం, అది లేకుండా పిహెచ్డీ చేయలేము. కాబట్టి వీటన్నిటిలో కూడా పిల్లరా అనుభవంలో ఈ రీతిగా దేవుడు మరి అనేక ప్రాంతాలలో అనేక లైబ్రరీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్ కాలేజ్ సెమినరీలో ఫస్ట్
మొట్టమొదటి ఉద్యోగం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత కుగ్రామం తల్లుబాట్లు చేయడానికి సహాయం చేశాడు. హైదరాబాద్లో పిల్లల వెస్లీ కాలేజీలో డిగ్రీ కాలేజ్ అప్పుడే మరి అక్కడ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. చైనాలో, హాంకాంగ్లో, మరి యుఎస్ఏలో, ఈ రీతిగా డిఫరెంట్ ప్లేసెస్లో మరి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు ఎంతగానో మన ఎడల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కాబట్టి ఈ యొక్క మొదటి దానికోసం తదుపరి నమ్మకమైన అడుగును నాకు చూపించని చెప్పి మనం ప్రార్థించేప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ షో. దేవుడి మీద విశ్వాసం ఉంచి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లరా. మరి రెండవదిగా ఏంటి అంటే, మొట్టమొదటిది ఏంటి అండి, అది మరి జ్ఞానముతో వేచి ఉండటం, వెయిట్ విత్ విజ్డమ్. రెండవదిగా శాంతితో నడవటము, వాక్ విత్ పీస్. శాంతితో నడవటం పిల్లరా. మనం దేవుని సమయాన్ని నమ్మినప్పుడు ఆందోళన తన సింహాసాన్ని కోల్పోతుంది. మనం దేవుని సమయాన్ని పిల్లారా ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తారో వారిలో ఆ యొక్క పిల్లల అనుమానము, లేకపోతే ఆందోళన, లేకపోతే అలజడి, ఇటువంటి అధైర్యం అనేటటువంటి ఉండవు పిల్లారా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం, వారి శక్తిని కొందరు, వారి సింహం వల్లే ఉంటారు పిల్లలు, కొండ వల్లే పిల్లరా. ఎంతో స్థిరంగా ఉంటారు, పటిష్టంగా ఉంటారు. కాబట్టి శాంతితో నడవండి. ప్రభు వైపు చూసేటటువంటి వారు సమాధానము, శాంతి అనేటటువంటిది ఉంటుంది. శాంతి అని అర్థం చేసుకోవటం నుండి రాదు. మనం పురోగతిని చూడలేకపోయినా దేవుడు ఇంకా పని చేస్తున్నాడని తెలుసుకోవటంలో నుండి వస్తుంది పిల్లరా. కాబట్టి శాంతి అనేటువంటి, సమాధానం అనేటటువంటిది దేవుడు చూసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం, ప్రణాళిక ఉన్నదన్నటువంటి ఆ యొక్క గ్రహింపు ఉన్నప్పుడు పిల్లరా మనం ఎంతో హుందాగా, ఎంతో ధైర్యంగా, మరి ఎంతో సంతోషం, సమాధానంతో ఉంటాము. ఈరోజు ప్రారంభించే ముందు మరి మనం ఈ రీతిగా సమయము దేవుని నియంత్రణలో ఉంది, నేను శాంతితో నడుస్తాను అని చెప్పి మనము ఇంకొక అడుగు ముందుకు వేద్దాం పిల్లగా. దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ అనేటటువంటిది పిల్లగా, ఆ అడుగు వేసినప్పుడే మనం ముందుకు పురోగతిని చూడగలం. ఒకవేళ ఉద్యోగం రాలేదని దిగులు విచారంతో ఉన్నట్లయితే నెక్స్ట్ స్టెప్ వేయి, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దానికి తగినటువంటి సిద్ధపాటు అవసరము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం పిల్లరా. వాట్ స్టెప్స్, వాట్ ప్లాన్స్ ఆర్ యూ డూయింగ్, వాట్ ప్రిపరేషన్, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో అడుగుతున్నామా దేవుణ్ణి. ఎప్పుడు అడిగినా సరే, ఎన్నిసార్లు అడిగినా నేను ప్రిపేర్ అవుతున్నాను దీనికి దానికి అని చెప్పి అంటారే కానీ సంవత్సరాలు అవుతున్నా. ఈ మధ్య మరి 80లో ఉన్నటువంటి ఆమె కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అంటుంది. కాబట్టి పిల్లరా అది కాదు, కానీ దీని పురోగతి అనేటటువంటిది ఉంటుంది. దాని యొక్క ఫలితం అనేటటువంటిది కష్టపడి చేసేటటువంటిది తప్పకుండా వారికి రివార్డ్ ఉంటుంది, ఫలితం ఉంటుంది, ఫలములు లభిస్తాయి. కాబట్టి మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసినటువంటి వారిని, శాంతితో ఒక మంచి అడుగు వేయవలసినటువంటి వారు ఉంటున్నాం. మూడవది విశ్వాసంతో పని చేయటము, వర్క్ విత్ కాన్ఫిడెన్స్. ఎంతో కాన్ఫిడెన్స్ తోటి, విశ్వాసంతో, ఆ యొక్క ధైర్యంతో పిల్లరా మరి మనం పని చేయటం అనేటటువంటిది. అనుమానంతో లేకపోతే ఇది కాదని ఊరికనే మారుస్తుంటారు, అది కాదు. కానీ పిల్లరా ఉన్నటువంటి దాంట్లోనే, ఆ ప్రొఫెషన్లోనే కొంతమంది ఊరికనే కెరియర్స్ మారుస్తుంటారు. ఇది ఇమ్మీడియట్ రిజల్ట్ రావాలి, అట్లా కాదు. కానీ ఒక దాంట్లో మనము ఇంత ప్రొఫెషనల్లో ఎంత లోతుగా వెళ్తున్నప్పుడు ఎక్స్పర్ట్స్ అవుతాం దేవుని కొరకు. మరి దేవుడు దాంట్లో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వస్తాడు. దేవుని సమయాన్ని నమ్మటము మరి అది ఏదో డిసప్పాయింట్మెంట్కు గురి చేయదు, కానీ అది ఉద్దేశపూర్వక చర్యను కలిగిస్తుంది పిల్లరా. అది ఒక పర్పస్ తోటి, పర్పస్ బిల్డ్, ఒక ఆ ప్లాన్ తోటి, ఒక మరి విజన్ తోటి మనం ముందుకు వెళ్తాము. ఎప్పుడు అనేది దేవుని చేతిలో ఉంటే మనము ఏమి అనే దానిలో విశ్వాసంతో, విధేయతో చూపించవచ్చు పిల్లరా. మనం సేవ చేస్తూ, నిర్మిస్తూ, ప్రేమిస్తూ, సరిగ్గా చేస్తూ ఉంటాము. ఎంత కాలము పడుతుందో అనే భయము లేకుండా పిల్లరా దేవునిలో ఉండేటటువంటి వారు బిజీగా ఉంటారు ఎల్లప్పుడు కూడా. మరి నథింగ్ ఈజ్ వేస్ట్.
నథింగ్ ఈజ్ మరి ఏది కూడా ఆలస్యమైనటువంటిది ఉండదు పిల్లల. ఏది చేసినా సరే దాంట్లో జయాన్ని ప్రభు వారిస్తాడు. కాబట్టి ఈరోజు ఒక విధేయత చర్య చేద్దాం. ఒకటి మరి ఒక ఈమెయిల్ పంపించండి. నేను జస్ట్ చేసిందల్లా కూడా పిల్లరా మరి నా యొక్క రెజ్యూమ్ను ఇంటర్నేషనల్లో 2-3 జాబ్ సైట్స్లో నేను దాన్ని క్రిస్టియన్ జాబ్ సైట్స్ ఉంటున్నాయి వాటిలో ప్లేస్ చేశాను. వాళ్ళే పిల్లలు ప్లేస్ చేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇంత విద్యార్హతలు ఇచ్చావు, ఇంత ఆధిక్యతలు ఇచ్చావు, సెండ్ మీ టు సమ్ ప్లేస్, ఐఎమ్ రెడీ టు గో ఎనీవేర్ అన్నప్పుడు చైనా వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ రీతిగా ప్రభు వారి పిల్లరా ఈ లోకమంతా గ్లోబ్ ఈజ్ దేర్ పిల్లరా. గ్లోబల్ విలేజ్లో మనం ఉంటున్నాం. దేవుడు ఎన్నో అవకాశాలు పిల్లరా, ఎన్ని ప్రాంతాల్లో ఈ దినాలలో మరి మరి మన యొక్క బిడ్డలు అనేక ప్రాంతాలకు విద్యా రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్ళాలన్నటువంటి సేవ రీత్యా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మందిని ఆర్గనైజేషన్స్ను లేకపోతే కంపెనీస్ను కాంటాక్ట్ చేస్తున్నాను. ఎన్నో ఓపెనింగ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఒకవేళ దిగులుగా ఉన్నట్టయితే, విచారంగా ఉన్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ మీ. మరి ఆ నెక్స్ట్ స్టెప్ వేయటంలో మరి దేవుడు సహాయం చేయంటున్నాడు. దేవుని సమయము మీ సమయం కన్నా భిన్నంగా ఉండవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ నిర్లక్ష్యంగా ఉండదు. కాబట్టి ఇది తెలుసుకోవాలి. మన యొక్క టైం టేబుల్ కాదు, దేవుని యొక్క సమయం, దేవుని యొక్క టైం టేబుల్, దేవుని యొక్క స్కెడ్యూల్, దేవుని యొక్క ప్లాన్లోకి. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యం 1:7 మనకు గుర్తు చేస్తుంది. కాలాలు మరియు సమయాలు తండ్రి చెందినవి, తండ్రి చేతిలో ఉంటున్నవి. కాబట్టి ఈరోజు ఎప్పుడు అనేది దేవునికి అప్పగించి శాంతితో నడుస్తూ విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి నా ఎడల మా ఎడల మీకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను బట్టి వందనాలు ప్రభువా. అయ్యో దయగల నాయన తండ్రి సహాయం చేయండి. మీ సమయాన్ని నమ్మటానికి సహాయం చేయండి. ప్రేమగల ప్రభువా తండ్రి, వేచి ఉండటంలో తండ్రి మరి ప్రభువా జ్ఞానము కలిగి ఉండి ప్రభువా అనిశ్చితలో శాంతిని సమాధానం కలుగజేయండి. విధేయతో విశ్వాసం తండ్రి నేర్పించండి. విశ్వాసంతో తండ్రి ఒక గొప్ప దేవా మీరు ఇచ్చినటువంటి పనిని ప్రభువా సంపూర్ణంగా చేయటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు కూడా ఐడియల్గా సాతాను తండ్రి మమ్మల్ని ఐడియల్గా ఉంచుతుంది, విచారంగా ఉంచుతుంది ప్రభు, ఆందోళనలో ఉంచుతుంది. నాయన గొప్ప ప్రభు మీరైతే తండ్రి పురికొల్పి తండ్రి ఎంతో బిజీగా ఉండటానికి మీరు ఇచ్చిన పనుల్లో తండ్రి ప్రభు నిమగ్నం ఉండటానికి ప్రభు క్రీస్తు ఉన్నటువంటి వారికి ప్రభు దేవా తండ్రి నో రిటైర్మెంట్ ప్రభు. అయ్యో వారి యొక్క తుది శ్వాస వరకు కూడా తండ్రి తుద ముట్టించేది వరకు కూడా పనిని తండ్రి ఇచ్చిన పనిలో బిజీగా ఉంటారు ఆయన. మీరు మాకు మాదిరిగా ఉండి వెళ్ళి ఉంటున్నారు ప్రభు. అదే మాదిరితో తండ్రి మేము కూడా ప్రభు తండ్రి ఆ మోడల్లో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించవాడైనటువంటి యేసు వైపు చూచు తండ్రి మా ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయండి. ఒక గొప్ప తండ్రి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. కావలసిన ధైర్యము, మనోనిబ్బరము, ఆత్మస్థైర్యం ఇవ్వండి తండ్రి. మీ యొక్క ఆత్మతో నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఎంతమంది అస్వస్థకు గురై ఉంటున్నారు, యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సాటి అయిన జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దినదేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడితే మరి యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులకు కూడా పంపించి మరి యొక్క పరిచర్యలో పాల్గొల్సిందా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.